రాత్రి 8, 9 అవుతుంది. పిల్లలు, ఆ, ఆడపడుచులు, చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా దే ఆర్ ఫైటింగ్. నాకు ఇది చూస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పతనానికి ఈ నాంది పలికినటువంటి అన్నా హజారే మూమెంట్ కనపడుతుంది, గుర్తుకొస్తుంది. పిల్లలు అంత నీటు ఒక నేషనల్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంసెట్లోనే ఏంటంటే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉండేది, దాన్ని తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో తీసుకొచ్చి మీరు నీట్ అని తీసుకొచ్చి పెట్టి ఆ పేపర్ లీక్ చేసి పిల్లల యొక్క బతుకులతో ఆడుతుంటే ఈ పిల్లలు బయటకు వచ్చి 30 రోజుల నుంచి జరుగుతుంది ఉద్యమం. 30 రోజుల నుంచి ఉద్యమం జరుగుతుంటే మీరు మిన్నకుండా ఉండి ఆ పిల్లలు ఏంటంటే, అంటే దీన్ని 360 రోజులు ఉద్యమం చేసినా కూడా మీరు అట్లే చూస్తామంటే ఏంటంటే మీ అభిప్రాయం ఏంటంటే ఈ పిల్లలు ఓటేరు, ఈ పిల్లలు ఓటేసే పిల్లలు కాదు, ఎందుకంటే మనం ఓట్లు రాబట్టుకోవడానికి రకరకాల పథకాలు అమలు చేస్తాము, అంతకు కావాలంటే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటామన్నా మీ దృక్పథం. చిన్న చిన్న పిల్లలు కాడి నుంచి ఒక ఇదికి వస్తే వాళ్ళ మీద ఏంటంటే ఒక ముద్ర వేసేసి లాగి కొట్టి వాళ్ళ మీద టీయర్ గ్యాసు, వాటరు ప్రయోగించి పిల్లల్ని ఉరికిచ్చి కొడుతున్నారా మీరు? ఏంటంటే వాళ్ళు అడిగిన డిమాండ్ ఏంటి? నీట్ ఎగ్జామ్ ఆల్రెడీ ఒకసారి పోస్ట్పోన్ చేశారు, రెండోసారి ఎగ్జామ్ చేశారు, రిజల్ట్ కూడా వచ్చింది. వాళ్ళు అడిగే డిమాండ్ ఏంటి? ఇన్నిటికీ ప్రధానమైన కారణభూతమైనటువంటి ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఒక ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమని అడిగినందుకు మీకు అది అహంభావానికి అడ్డొచ్చిందా? ఈ గవర్నమెంట్ ఏంటంటే కంప్లీట్గా సెన్సిటివిటీ అనేది మిస్ అయిపోయింది. అంటే 3 టర్మ్స్ రన్ అయ్యేసరికి ఏంటంటే మీరు నిరంకుశంగా ఈ దేశాన్ని పరిపాలిద్దాం అనుకుంటున్నారా? ఇదే ఇష్యూ ఒక 5 ఏళ్ల క్రితం లేడీ అథ్లెట్స్ మీద, వాళ్ళు వెయిట్ లిఫ్టర్స్ మీద, వాళ్ళ మీద ఈ లైంగిక దాడి జరుగుతుందని చెప్పేసి ఆ రోజు కూడా రోడ్ల మీద వచ్చినప్పుడు అదేంటంటే మీరు దాన్ని కూడా ఇలాగే ఇగ్నోర్ చేసి ఆ పిల్లల యొక్క మనోభావాలు దెబ్బతిన్నా కూడా వాళ్ళల్లో మనకి కామన్వెల్త్లో అవార్డులు తెచ్చిన వాళ్ళు, ఇంకో రకరకాలుగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డులు తెచ్చిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నా కూడా మీరేమి మాట్లాడకుండా పక్కన పెట్టేసి వాళ్ళని దానికి మొత్తం అక్యూజ్డ్ అయిన వాడిని మీరు ఇంత మటుకి యాక్షన్ తీసుకోకుండా పెట్టినట్టే దీన్ని కూడా అలాగే అణిచేసేసి జనాలు ఒకవేళ మనం ఏమన్నా ఒక రివ్యూ చేసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మనం ఆ తప్పుని ఒప్పుకున్నట్టు మీరు అనుకుంటున్నారా? దీన్ని ఏమంటారంటే అహంభావం అంటారు. అహంభావం, పొగరు, ఒళ్ళు కొవ్వెక్కటం అంటారు అనమాట. అంటే ఏంటంటే మీకు 3 టర్ములు వచ్చేసరికి మీకు ఆ ఇది లేకుండా అదే మీరు హంగ్ గవర్నమెంట్లో వచ్చి ప్రాంతీయ పార్టీలతో పొత్తులతో ఉండి దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాగా మీరు ప్రభుత్వం నడిపితే పెద్దదానికి స్పందిస్తారు. ఈరోజు ఏంటంటే అది లేకుండా మీకు కూర్చోబెట్టినందుకు దేశభక్తి అంటున్నారు కదా, అక్కడ ఫ్లాగులు పెట్టి జాతీయ గీతాలు పాడి జనాలు ఆర్తనాదాలు చేస్తుంటే మీకు అది దేశభక్తి కాదా? దేశభక్తిని మీరు డిఫైన్ చేసే స్థాయిలో మీరే ఉన్నారని మీరు అనుకుంటున్నారా? పిల్లలు, ఆడపిల్లలను కూడా లాగి కొట్టి బట్టలు చింపి పిల్లల్ని అవమానిస్తున్నారు మీరు. దీనికి నేను నిజంగా చెప్తున్నాను, నాకు కొద్ది గొప్ప నేను ఐఎమ్ ఫేవర్ టు బీజేపీ గవర్నమెంట్, కానీ ఈ పద్ధతిలో అనేది కరెక్ట్ కాదు. మీరు ఒక విషయం తప్పు దిద్దుకోవడం తప్పే ఉంది. మీకు ఒక తప్పు జరిగింది, దాని తప్పు దిద్దుకుంటే మీ అహంభావం అడ్డొచ్చిందా? పేపర్ లీక్ అయింది నిజం కదా? మిగతా విషయాల్లో అనేది రాజకీయం అన్నారు, కోణం అన్నారు, పాకిస్తాన్ అంటున్నారు, పాకిస్తాన్ కుట్ర అన్నారు, బంగ్లాదేశ్ అన్నారు, చైనా అంటున్నారు, అమెరికా కుదిరితే అమెరికా కూడా స్పై చేస్తుంది మీ మీద అంటున్నారు. మేము అందరం మీకు అండగా ఉన్నాం కదా. ఇన్ని సందర్భాల్లో పెట్రోల్ రేట్లు పెంచినా కూడా మేమేం మాట్లాడలేదు. పెట్రోల్ రేటు పెంచి 110, 120, 130, 150 చేసినా కూడా మేము కట్టే పొజిషన్లోనే ఉన్నాం కదా. కానీ పిల్లల జీవితాలను తీసుకొచ్చి అడ్డు పెట్టి వాళ్ళ జీవితాలను రోడ్డు మీద తీసుకొచ్చినప్పుడు, మేము రోడ్డుకు వచ్చినప్పుడు పిల్లల్ని ఇంత దారుణంగా హింసించి మీరు కొట్టడంలో మీ రాక్షసానందం ఏంటి? మీరు ఏమనంటే నేపాల్లో, శ్రీలంకలో, పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ రాజకీయ అరాచకం ఇండియాలో జరగడానికి ఈ శక్తులని కూడా తీసుకుంటున్నారని చెప్పి మీరు మా మీద అభియోగాలు మోపుతున్నారు కదా. వాళ్ళు అడిగిన పాయింట్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానమంత్రిని రాజీనామా చేయమనట్లేదు, ఇంకోళ్ళని రాజీనామా చేయమట్లేదు. దీనికి ఈ పేపర్ లీక్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నందుకు మీరు ఇంత రాద్దంతం చేసి పిల్లల యొక్క ఉసురు తీస్తున్నారా? ఇది తప్పు. ఇది నిజంగా చాలా చాలా తప్పు. ఇది మరి మీరు ఏ ఉద్దేశంతో, అంటే ఏంటంటే ఇంక ఎలక్షన్కి ఇంకా 2 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉంది, ఆలోపు జనాలు మర్చిపోతారు మీరు అని అనుకుంటున్నారా? ఇది కాకపోతే జనాలు, నేను ఒకటే చెప్తున్నాను, జనాలు మీకు 5 ఏళ్ళు ఇచ్చి
మీకు పట్టం ఇచ్చి ఒక తండ్రి పొజిషన్లో మీరు పెట్టినప్పుడు మీరు తండ్రిగా పిల్లల్ని ఇది చేయాల్సిన పొజిషన్లో మీరుండి మీరు మా జీవితాలతో ఆడుకుంటాం అనేది ఏ రకంగా కరెక్ట్ కాదు. ఇది హిందుత్వమా లేకపోతే ఇస్లామా లేకపోతే క్రిస్టియానిటీ, ఏ ధర్మం కూడా దీన్ని సమర్థించదు. జై హింద్.